బిడ్డ నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు గౌరవం తప్పినప్పుడు, నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్. తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అన్నావు, తాతలకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏండ్లు అయింది, నువ్వు 2 ఏండ్లు అయింది, 4,000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మాసిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మాసిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక?